శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్లో ఉన్న ఆఫ్షోర్ ప్రాజెక్ట్ పూర్తయితే 24,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని కలెక్టర్ సిప్నెల్ దినకర్ పుండ్కర్ అన్నారు. వంశధార ఎడమ కాలువ ద్వారా పలాస, టెక్కలి నియోజకవర్గాలకు ప్రవహించిన నీటిని చూసి వంశధార ఇంజనీరింగ్ అధికారులను ప్రశంసించారు. మరో వారం రోజుల్లో శివారు ప్రాంతాలకు నీరందిస్తామని, 5 ఏళ్లుగా సక్రమంగా నీరందకపోగా కాలువలు మరమ్మతులు చేసి వంశధార నీటిని అందించేందుకు చొరవ తీసుకున్నట్లు ఎస్ఈ రాంబాబు, ఈఈ శేఖర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన ప్రాంతాలకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆఫ్షోర్ ప్రాజెక్ట్ పనులు గత 5 ఏళ్లుగా నిలిచిపోయాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పునరావాస నిర్వాసితులు, ఆర్ఆర్ ప్యాకేజీ తదితర ప్యాకేజీల స్థితిగతులను వంశధార అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటిపై సావధానంగా విన్న కలెక్టర్ పూర్తి రిపోర్ట్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు, సాగునీటి వనరులపై అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ విజిట్ చేపట్టామన్నారు. జల వనరులు సద్వినియోగంపై దృష్టి సారిస్తామన్నారు. కలెక్టర్ వెంట ఇంజనీరింగ్ అధికారులతో పాటు టీడీపీ నాయకులు వజ్జా బాబురావు, లోడగల కామేశ్వరరావు, గాలికృష్ణ, బిడ్డ నాగరాజు, తలగాన నరసింహులు, జోగా మల్లి, రవిశంకర్, మల్లా శ్రీను, కొరికాన శంకర్, అవుగాన దశరథ తదితరులు పాల్గొన్నారు. అంత పెద్ద ప్రాజెక్టు అంటే భూములు ఇచ్చే మొత్తం వదిలినప్పటికీ కూడా మేజర్ నష్టం, పూర్తి నష్టపోయాము. ఈవెన్ ఒక్క సెంట్ కూడా మాకు లేదు సార్. మరి కానీ ప్యాకేజీలు అన్నటువంటివి ఇంకా సుమారు 100 వరకు ఉండిపోయినాయి సార్. రివర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ చూడడానికి అంటే తెలుసుకోవడానికి, నేను ఇక్కడ కొత్తగా వచ్చాను కాబట్టి తెలుసుకోవడానికి ముందుగా టెక్కలి తర్వాత ఇక్కడ పలాస ఇక్కడికి రావడం జరిగింది. లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రీసెంట్గా అంటే గత ఉన్న కలెక్టర్ సార్ ఒక 54 లక్షలతో అమౌంట్ శాంక్షన్ చేసి పనులు కూడా మనం ప్రారంభించాము. చాలా వరకు కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఈ సాగునీళ్ళు అంటే ఇరిగేషన్ వాటర్ కూడా చాలా వేగవంతంగా ఇప్పుడు పలాస వరకు కూడా అంటే ఒక 104 కిలోమీటర్ వరకు కూడా ప్రజలకి అందజేయటం జరిగింది. ఇంకొక ఒక వారం రోజు ఆగితే మొత్తం చివరి వరకు ఆ వాటర్ కూడా మనం పంపిస్తాం. ఇది కాకుండా ఇక్కడ దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ కూడా నాకు ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు అలాగే ఇక్కడ రేకల్పాడు విలేజ్ కి కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ ఇష్యూ ఉంది, కొన్ని చోట్ల ఈ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇష్యూ రాలేదు, ఇంకొక చోట్ల ఈ గొర్రెలు కానీ మేకలు కానీ దీనికి కాంపెన్సేషన్ రాలేదు, ఇంకొక చోట్ల ఈ అప్పుడు 18 సరసరా అవ్వలేదు బట్ కానీ ఇప్పుడు అయింది, అదే ఒక ఇష్యూ ఉంది. కొన్ని చోట్ల 2013 యాక్ట్ ప్రకారమే చేయలేదు, ముందుగా ఉన్న యాక్ట్ ప్రకారమే చేశారు ల్యాండ్ ఎక్విజిషన్. సో అలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో అది కూడా లైన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క లైన్ డిపార్ట్మెంట్, ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఇది కాకుండా హార్టికల్చర్, అగ్రికల్చర్, ఇది కాకుండా మరి ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఒక సమన్వయం తీసుకొని ముందుగా ఇష్యూస్ ఏమున్నాయి, దీనికి సొల్యూషన్స్ ఏమున్నాయి, మన దగ్గర ఉన్న డైరెక్షన్స్ ప్రకారం, మన దగ్గర ఉన్న పవర్స్ ప్రకారమే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంటే ఇక్కడ సాల్వ్ చేస్తాం, లేకపోతే ఆనరబుల్ మినిస్టర్ సార్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్కి రెఫర్ చేసుకొని అక్కడ నుంచి కూడా మనం ఈ ఇష్యూస్ సాల్వ్ చేస్తాం. చాలా మంచి ప్రోడక్ట్ యాక్చువల్లీ ఇది, బికాజ్ దీనివల్ల ఒక 24,600
ఎకరా భూమికి ఇంకా మనం ఇరిగేషన్ ఫెసిలిటీ మనం కల్పిస్తాం. మన శ్రీకాకుళం జిల్లాలో ఒక 2 మేజర్ రివర్స్ నదిలు, అలాగే ఒక 3 చిన్న నదిలు, అలాగే చాలా ఈ డ్రైన్స్ ఉన్నాయి. బట్ కానీ రిజర్వాయర్ లేకపోవడం వల్ల ఇది స్థానిక నాకు చెప్పారు, మనం వాటర్ క్యాచ్ చేయట్లేదు, అంటే వాటర్ మనం స్టోర్ చేయలేకపోతున్నాం. సో కాబట్టి ఈ రిజర్వాయర్ ఒక 1.8 TMC ఉన్న రిజర్వాయర్, దీనికి మరి మన రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ అది కూడా పని స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఈ మహేంద్ర తనయ రివర్ నుంచి ఇక్కడ వరకు ఒక 13 కిలోమీటర్ కెనాల్ కూడా ఒక టనల్ తప్ప మిగతా అంతా పూర్తి అయిపోయింది. సో కాబట్టి దీంట్లోనే ఈ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయితే పని మనం త్వరగా పూర్తి చేయవచ్చు. మనకి ఒక రోడ్ కూడా, ఒక బైపాస్ రోడ్ కూడా ఇక్కడ కట్టాలి. ఎందుకనే ఇక్కడ లోకల్గా ఉన్న రోడ్ అప్పుడు అంత సబ్మర్జెన్స్లో వెళ్తుంది. ఆ ఇష్యూస్ కూడా మనకి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆర్ఆర్ఆర్ కాలనీస్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముందుగానే పబ్లిక్ అక్కడ వెళ్ళిపోయారు, 2-3 గ్రామాలు అక్కడే వెళ్ళిపోయారు. బట్ అయినా సరే అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, అక్కడ రోడ్ లేదు, అది కొన్ని ఇష్యూస్ మనకి తీసుకురావడం జరిగింది. అది కూడా ముందుగా ఫస్ట్ ఇష్యూస్ ఏమున్నాయి అది లిస్ట్ డౌన్ చేసుకొని లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ పెట్టుకొని తర్వాత మనం ఇష్యూస్ ఒకటి సాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా మన వరకు ఏమేమి మనం చేయగలిగితే చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అర్ధన్ ఇది ఉంది, మనకి డ్యామ్ ఉంది, బండ్ ఉంది, 2.4 కిలోమీటర్ అయింది, దాదాపు అయిపోయింది. ఇక్కడ వరకునే రావాలి. దీని తర్వాత మనకి రోడ్ మాత్రమే ఉంటుంది. బట్ కానీ ఇక్కడ కొన్ని ఆర్ఆర్ ప్యాకేజ్ అలాగే కొన్ని స్ట్రక్చరల్ కాంపొనెన్షన్ ఇవ్వలేక ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఇది ఒక్కటే మాత్రమే ఇది క్లియర్ చేస్తే అయిపోతుంది. బట్ కానీ రిజర్వాయర్కి నీళ్ళు రావడానికి ఒక 13 కిలోమీటర్స్ కెనాల్ ఇంకా పూర్తి అవ్వలేదు. దీంట్లో 600 మీటర్స్ ఒక టన్నల్ ఉంది, అదే మెయిన్. సో ఆ టన్నల్ పూర్తి అయితేనే ఈ రిజర్వాయర్ వరకు వాటర్ మనం తీసుకురాగలుగుతున్నాం. సో రిజర్వాయర్ పూర్తి అయిపోతుంది, బట్ కానీ ఆ కెనాల్ ఇంకా పూర్తి అవ్వడానికి టైం పడుతుంది.